హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ నెంబర్స్. ఇక్కడ ఒకసారి చూడండి. ఇవాల్టి మన వీడియోలో ఏం చూద్దామంటే స్క్వేర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇంకా వాల్యూమ్ గురించి చూద్దాం. దీని ముందు వీడియో చూసిన వాళ్ళకి ఆల్రెడీ అర్థమై ఉంటుంది స్క్వేర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఇంకా వాల్యూమ్ ఎలా అనేది. దీని ముందు ఏంటి క్యూబాయిడ్ సంబంధించి చూసాం కదా, ఇప్పుడు ఇది క్యూబ్ చూద్దాం, అంటే సమగణం గురించి చూద్దాం. ఓకే, అయితే దీనికంటే ముందు ఫస్ట్ క్యూబాయిడ్లో నిన్న ఏం చూసాము, సర్ఫేస్ ఏరియా చూసాము, అంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా చూసాము, అలాగే టోటల్ సర్ఫేస్ ఏరియా చూసాము, అలాగే వాల్యూమ్ కూడా చూసాము. అంటే ప్రకతల వైశాల్యము, సంపూర్ణ తల వైశాల్యము, ఘనపరిమాణము నిన్న దీర్ఘగణంది చూసాము. ఓకే, ఇప్పుడు సమగణంది చూద్దాం. అయితే దీర్ఘగణంలో కర్ణం గురించి మనం నిన్న చూడలేదు. ఫస్ట్ ఒకసారి అది చెప్పుకొని దీర్ఘగణం యొక్క కర్ణానికి ఫార్ములా కూడా చెప్పేసుకొని ఆ తర్వాత సమగణం యొక్క ఎల్ఎస్ఏ ఇంకా టీఎస్ఏ ఇంకా వాల్యూమ్, అలాగే సమగణం యొక్క కర్ణం గురించి కూడా ఈరోజు వీడియోలో మనము చెప్పుకుందాం. ఓకేనా, వీడియో ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మొత్తం చూడండి, నచ్చితే ఒక లైక్ ఖచ్చితంగా ఇవ్వండి. ఓకే, ఇక్కడ ఒకసారి చూడండి. ఇక్కడ మనం 3D పిక్చర్స్ అని చెప్పుకున్నాం కదా, ఇది ఒక దీర్ఘగణం. అయితే మనకు మామూలుగా ఒక రెక్టాంగులర్ యొక్క కర్ణానికి ఫార్ములా ఏంటండి, రెక్టాంగులర్లో అయినా స్క్వేర్లో అయినా ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది కదా, ఇది ఒక లంబకోణ త్రిభుజం అవుతుంది. ఇక్కడ ఇది ఎల్, ఇది బి కదా రెక్టాంగులర్లో. అప్పుడు ఇది మనం ఎక్స్ అని అనుకుంటే ఎక్స్ ఈక్వల్ టు ఏంటండి మనకి, ఇది లంబకోణ త్రిభుజం అయితే పైథాగోరస్ ప్రకారం ఏమవుతుంది, ఇక్కడ √(L² + B² అనేది మనకి రెక్టాంగులర్లో అంటే దీర్ఘచతురస్రంలో అవుతుంది. ఓకేనా, దీర్ఘచతురస్రంలో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఈ కర్ణం ఈజ్ ఈక్వల్ టు √(L² + B². బట్ ఇది దీర్ఘగణం. దీర్ఘగణంలో ఈ ఎల్ ఇంకా బితో పాటు ఇక్కడ హెచ్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ కర్ణం అంటే ఏమొస్తుందంటే √(L² + B² + H² అనేది మనకి వస్తుంది. ఏంటిది, కర్ణానికి ఫార్ములా డయాగోనల్. ఓకే, దీర్ఘగణం యొక్క డయాగోనల్కి ఫార్ములా ఇది √(L² + B² + H². ఇది దీర్ఘగణానికి. అదే స్క్వేర్కి కనుక చూస్తే మనము, స్క్వేర్ అంటే ఏంటి, మనకి స్క్వేర్ అంటే చతురస్రంలో మనకి ఇది ఏనే ఉంటుంది, ఇది ఏనే ఉంటుంది, అంటే భుజం రెండు ఏనే ఉంటుంది, అన్ని సమాన భుజాలు కదా. అప్పుడు దీన్ని ఎక్స్ అనుకుంటే మనము ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, √(A² + A² అవుతుంది. అంటే ఇది ఏనే ఇది ఏనే కాబట్టి మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు A² + A². ఓకేనా, అప్పుడు ఏమవుతుంది, √2A² అవుతుంది. ఈ A² బయటకు వస్తే రూట్ లోపల నుండి ఏమవుతుంది, ఏ అవుతుంది. అంటే A√2 అనేది మనకి ఈ చతురస్రంలో కర్ణం. సమగణంలో ఏమవుతుందంటే, సమగణం అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా ఉంటుంది, అన్ని భుజాలు సమానంగా ఉంటాయన్నమాట. ఓకేనా, మనకి రెక్టాంగిల్లో లాగా కాదు, అంటే దీర్ఘగణంలో క్యూబాయిడ్లో లాగా కాదు. సమగణంలో అన్ని భుజాలు సమానమే, ఇది ఏనే ఇది ఏనే, ఈ ఎత్తు కూడా ఏనే ఉంటుంది. ఓకేనా, అన్నీ ఏలే ఉంటాయన్నమాట, ఇవన్నీ ఏలే ఉంటాయి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ A² + A² ఉంది, ఇది కూడా ఏనే కాబట్టి ఇక్కడ 3A² అవుతుందన్నమాట. అంటే √, సమగణంలో కర్ణం యొక్క ఫార్ములా A² + A², 3A² ఉంటాయన్నమాట. ఏమవుతుంది, 3A². అప్పుడు ఏ బయటికి వస్తే A√3 అనేది సమగణంలో కర్ణానికి ఫార్ములా. ఒకవేళ సమగణంలో కర్ణాన్ని కనుక మనము, ఒకవేళ కర్ణమే ఇస్తాడు, అప్పుడప్పుడు కర్ణమే ఇచ్చి ఏదో ఒక లేటరల్ సర్ఫేస్ ఏరియానో లేకపోతే ఏదో ఒకటి కనుక్కోమని అడుగుతాడు. కర్ణం ఇచ్చినప్పుడు ఎలా కనుక్కుంటామంటే మనం భుజం కనుక్కోవాల్సి ఉంటుంది. అప్పుడు ఏ కనుక్కుంటే అయిపోతుంది, ఎందుకంటే ఇందులో ఏ ఒకటి తెలిస్తే సరిపోతుంది. సమగణంలో క్యూబ్లో ఏ మాత్రమే ఉంటుంది, ఇక్కడ మిగిలిన మొత్తం అన్నీ ఏలే ఉంటాయి కదా. ఇది ఏనే ఇది ఏనే అన్ని సమానం కాబట్టి ఒక కర్ణం మాత్రమే ఇచ్చినప్పుడు లేటరల్ సర్ఫేస్ ఏరియా కానీ అవన్నీ కనుక్కోవడం ఈజీ అవుతుంది. టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ అవన్నీ కర్ణం మాత్రమే ఇచ్చి ఏదో ఒకటి కనుక్కోమని అన్నప్పుడు ఇలా ఈజీ అవుతుంది అనమాట. ఓకేనా, అప్పుడప్పుడు ఏం చేస్తారంటే లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చి కర్ణం కనుక్కోమంటాడు, లేదా టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చేసి కర్ణం కనుక్కోమంటాడు, డయాగోనల్ కనుక్కోమంటారు అనమాట. సో దానికోసం యూజ్ అవుతుందని చెప్పి చెప్తున్నాం. మామూలుగా అయితే మనకు దీర్ఘగణంలో అయితే √(L² + B² + H² అని చెప్పి అనుకున్నాం కదా.
ఇందులో ఏంటంటే ఏదో ఒకటి ఇస్తే సరిపోదు. ఎందుకంటే ఇందులో పొడవు తెలియాలి, వెడల్పు తెలియాలి, హెచ్చు తెలియాలి, ఎత్తు కూడా తెలియాలి. అవన్నీ తెలిస్తేనే కర్ణం తెలుస్తుంది. ఎందులో దీర్ఘగణంలో, క్యూబాయిడ్‌లో. బట్ క్యూబ్‌లో అలా కాదు. ఎందుకంటే ఇక్కడ పొడవు ఏనే, వెడల్పు ఏనే, ఎత్తు కూడా ఏనే కాబట్టి √3a అనేది మనకి ఇక్కడ క్యూబ్‌లో వస్తుందన్నమాట ఫార్ములా. ఓకేనా? లేటరల్ సర్ఫేస్ ఏరియా ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. LSA. ఓకే. మనము దీర్ఘగణంలో ఏం చెప్పుకున్నాము? ఇలా ప్రక్కన ఉన్న అన్నింటిని ఇప్పుడు ఇదొక క్యూబ్ అని అనుకుంటే, ఇప్పుడు ఇదొక స్క్వేర్ అవుతుంది, ఇదొక స్క్వేర్ అవుతుంది, ఇదిగో ఇదొక స్క్వేర్ అవుతుంది, ఆ తర్వాత ఇదొక స్క్వేర్ అవుతుంది కదా! ఇలా టోటల్ చుట్టూ 4 స్క్వేర్స్ ఉంటాయి. ఈ సమగణానికి ఇప్పుడు 4 స్క్వేర్స్ ఉంటాయి కదా! మనం దీర్ఘగణంలో ఏదైతే చేసామో అదే చేస్తాం అంతే. ఈ 4 స్క్వేరు యొక్క అంటే 4 చతురస్రాల యొక్క ఏరియా సమ్ చేస్తే అయిపోతుంది. దాని యొక్క ప్రక్కతల వైశాల్యం వస్తుందన్నమాట. అంటే ఈ చుట్టూ ఉన్న 4 స్క్వేర్స్ అంటే ఈ పైన కింద కాకుండా ఈ చుట్టూ ఉన్న 4 స్క్వేర్స్ యొక్క ఏరియాని సమ్ చేయాలి అంతే. అదే ప్రక్కతల వైశాల్యం అవుతుంది. అంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియా మనకి తెలుసు ఏ స్క్వేర్ అని చెప్పేసి. అలాగా 4 స్క్వేర్స్ యొక్క ఏరియా అంటే 4a స్క్వేర్స్ అనమాట. అంటే 4a స్క్వేర్ అనేది మనకి ప్రక్కతల వైశాల్యానికి ఫార్ములా అవుతుంది. ఓకేనా? ఈ టోటల్ ప్రక్కతల వైశాల్యం. ఓకే. తర్వాత మనకి సంపూర్ణతల వైశాల్యం కూడా కావాలి కదా! అంటే ఏంటి? మనం ఇందాక ప్రక్కతల వైశాల్యం మాత్రమే తీసుకున్నాం కదా! అంటే ఈ సైడ్స్ అంటే ఈ సైడ్‌లో ఉన్నయి మాత్రమే తీసుకున్నాం. ఇప్పుడు ఈ పైనున్న స్క్వేరు ఇంకా ఈ కిందున్న స్క్వేరు 2 స్క్వేర్స్ కలిపితే మొత్తం ఈ 4 ఈ 2 అంటే 6 స్క్వేర్స్ అనమాట. అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా సంపూర్ణతల వైశాల్యము 6 × a స్క్వేర్ అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు ఇందాక టోటల్ సైడ్సే కదా ఉన్నాయి 4 సైడ్స్ కాబట్టి 4a స్క్వేర్ అయింది. ఇప్పుడు పైన ఒక స్క్వేర్ ఉంది, కింద బేస్‌లో ఒక స్క్వేర్ ఉంది. అంటే 2a స్క్వేర్స్ ఎక్కువొచ్చాయి కదా! అందుకని 4 + 2 6. 6a స్క్వేర్ అనేది మనకు టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే సంపూర్ణ తల వైశాల్యం అనేది అవుతుందన్నమాట. ఓకేనా? ఇంకా వాల్యూమ్ అంటే ఘనపరిమాణం అంటే ఏంటి అంటే మనకి మామూలుగా దీర్ఘగణంలో అయితే ఏం చెప్పుకున్నాము? పొడవు, వెడల్పు, ఎత్తు కదా! ఇక్కడ కూడా అంతే. పొడవు, వెడల్పు, ఎత్తు అంటే దీని బేస్ యొక్క ఏరియా ఇంటూ హైట్ అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా! బేస్ యొక్క ఏరియా ఎంత? a స్క్వేర్. ఓకే. అలాగే హైట్. మనం దీర్ఘగణంలో కూడా అదే చెప్పుకున్నాం కదా! బేస్ యొక్క రెక్టాంగులర్ యొక్క బేస్ యొక్క ఏరియా ఎల్బి ఇంకా హైట్ హెచ్ అని చెప్పేసి దాని వాల్యూమ్ ఎల్బిహెచ్ చెప్పుకున్నాం. ఇక్కడ కూడా అంతే. స్క్వేర్ యొక్క బేస్ ఏరియా a స్క్వేర్ ఇంటూ హైట్ కూడా ఇక్కడ ఏనే అవుతుంది కాబట్టి దీని ఘనపరిమాణం a³ అవుతుంది. ఓకేనా? సో టోటల్ ఫార్ములాస్ LSA is equal to 4a స్క్వేర్, TSA is equal to 6a స్క్వేర్, అలాగే వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు a³ అనేది మనకు అవుతుంది. ఓకేనా? అలాగే కర్ణం డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు √3a అనేది మనకు ఘనం యొక్క టోటల్ ఫార్ములాస్. ఇక్కడ మీరు ఇంకా వీటిని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా మీరు వాడుకోవచ్చు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీటి మీద ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే.